హల్లెలూయా. ఈ దిన వాక్యము యోం దెబిరీం 16వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట 73వ కీర్తన 12వ వచనం. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు. వాళ్ళు ఎలా ఉంటారు? భక్తిహీనులు అంటే వారు జలపానమును దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారని కొందరు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు. దేవుడికి ఎలా తెలుస్తాయి? మనం చేసిన పనులు దేవుడికి ఎలా తెలుస్తాయి అని మనుషులు కనుకోండి చెప్పాలి, మనుషులు కనుకోండి అది కనబడాలి, మనుషులు కనుకోండి ఆ మాటలు వినబడాలి, అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. కానీ దేవుడికి ఎవరు చెప్పక్కర్లేదు, దేవుడికి ఎవరు చూపించక్కర్లేదు, దేవుడు ఏది వినక్కర్లేదు. ఆయన పాపము జరుగుతున్నప్పుడే ఇది పాపము అని దేవుడికి సంపూర్ణంగా అర్థమైపోద్ది. కానీ ఈ శిక్ష, ఆ పాపము తాలూకు శిక్ష లేదా శ్రమ వెంటనే రాకపోవడం వలన వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడికి తెలియలేదు, మేము ఎన్ని చేస్తున్నామో దేవుడు అసలు మమ్మల్ని చూడటం లేదు, ఇవన్నీ కూడా మరుగైపోయాయి, ఇవన్నీ కూడా క్షమించబడిపోయాయి అని అనుకుంటారు. కానీ అలా అనుకునే వాళ్ళట ఎల్లప్పుడూ కూడా భక్తిహీనులు. దేవుడు చూస్తున్నాడు అంటే మంచి పనులు చేసేటప్పుడు మాత్రం దేవా నువ్వు చూడు 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 అంటారు. చెడ్డ పనులు కూడా మనం చెప్పక్కర్లేదు, దేవుడు చెడ్డ పనులు కూడా చూస్తుంటాడు. అయితే ఈ శిక్ష, ఈ శ్రమ వెంటనే రాకపోవడం వల్ల అది రాలేదు కాబట్టి దేవుడు చూడలేదు అనుకుంటారు. అది వెంటనే రాలేదు అంటే అది శాశ్వత కాలమైన శిక్ష. దాని ప్రతిదండన గొప్పది, దాని యొక్క వేదన గొప్పదని అర్థం. త్వరగా వచ్చిన శిక్షకి వెంటనే అది తక్కువ కాలం ఉంటుంది, అదే ఆలస్యంగా వచ్చిన శిక్ష ఎక్కువ కాలం ఉంటుంది. మీరు చూడండి, ఆదాము పాపం చేస్తున్నప్పుడు దేవుడు తినవద్దన్న పండు తిన్నప్పుడు దేవుడు వెంటనే అడగల, దేవుడు ఒప్పుకుంటాడని కొంచెం అవకాశం ఇచ్చాడు. కానీ తను ఒప్పుకోకపోవడం వల్ల శాశ్వత కాల శిక్ష. గెహాజీ కుష్ఠరోగం, అది గెహాజీ ఒప్పుకుంటాడని అవకాశం ఇచ్చాడు దేవుడు, అది ఒప్పుకోకపోవడం వల్ల అది శాశ్వత కాల రోగం అయిపోయింది. ఆకాను కూడా వెంటనే ఒప్పుకుంటాడు అనుకున్నారు, ఆకాను వెంటనే ఒప్పుకోలేదు. అప్పుడు ఆకానికి మరణమే వచ్చింది. వెంటనే జరిగే శిక్షలకి కాలము చాలా తక్కువ ఉంటుంది, దానికి క్షమాపణ ఉంటుంది. అదే వెంటనే శిక్ష రాలేదనుకోండి, దేవుడు ఇంకా నీకు అవకాశాలు ఇస్తానే ఉన్నాడంటే దీని యొక్క ప్రతిఫలం చాలా గట్టిగా ఉంటుంది. అది శాశ్వత కాల పరిష్కారం, దేవుడే కృప చూపించాలి. కాబట్టి ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత కలవారై ధనవృద్ధి చేసి అస్సలు చింత అన్నది పెట్టుకోరు. ఎన్ని పనులో, ఎన్ని దుర్మార్గమైన పనులో చేసేసి వచ్చి క్షేమంగా నిద్రపోతుంటారు. ధనం ఎలా సంపాదించాలి, వాళ్ళని ఎలా మోసం చేయాలా, వీళ్ళని ఎలా మోసం చేయాలా అన్న ఆలోచనతో వీళ్ళు జీవిస్తూ ఉంటారు. ఒకవేళ పైన చెప్పిన అంశాలన్నింటిలో ఒకవేళ ఉన్నట్లయితే ఇప్పుడే ప్రభు పాదాలు పట్టుకొని క్షమించమని అడుగు, దేవుడు నిన్ను క్షమించును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.